ఈరోజు మా కిచెన్ కోసం మేము తీసుకున్న కొన్ని ఐటమ్స్ని అయితే నేను ఇందులో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరికైనా ఒక్కరికి యూస్ఫుల్ అయినట్టే కదా, అందుకని చెప్పేసి అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. మంచి అండర్ బడ్జెట్లో అయితే క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే నేను ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి ఓవర్ లుక్కే ఇదనమాట. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఎవరికైనా ఏమైనా లింక్స్ కావాలి అని అనుకుంటే కనుక కమ్యూనిటీలో అయితే చెక్ చేసేసేయండి, అన్నీ పోస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్ చేస్తే కనుక కామెంట్ అయితే చేసేసేయండి. అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా పక్కాగా చెప్పేసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఒక్కో ఐటమ్ అండ్ వాటి కాస్ట్ గురించి చూసేద్దాం. మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి బాక్సెస్ అనమాట. సో ఇవైతే నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను. సో ఆ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇవి మొత్తం కలిపి 24 పీసెస్ అయితే వస్తాయి ఒకటే ఆర్డర్లో అనమాట. 475 రూపీస్కి అయితే వచ్చేసాయి ఇవన్నీ కూడా. స్పూన్స్ కూడా 24 అయితే ఇస్తారు, అంటే ఈచ్ వన్కి ఒకటైతే 500 గ్రామ్స్ అండ్ ఒకటైతే 1000 గ్రామ్స్, అంటే హాఫ్ కేజీ డబ్బాలు అనమాట ఇవన్నీ కూడా అయితే. సో వీటిని అయితే ఇక్కడ నేను ఎలా సెట్ చేశాను అని కొంచెం గ్రాసరీ పోస్ అయితే ఎగ్జాంపుల్కి అయితే చూపిద్దామని అనుకున్నా. సో అన్బ్రేకబుల్ అని చెప్పాను కదా వీడియోలో, ఒక చోట అయితే నేను వీటిని కింద పడేసి కూడా చూపించాను అనమాట. ఎందుకంటే మీరు కూడా చూడాలి కదా, నేనైతే నీట్గా చూసా. అండ్ ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మనకి దీంట్లో బ్యాడ్ స్మెల్ రావడం ఈ ప్లాస్టిక్ వల్ల అలా ఏవీ లేదు. సో ఒక్కసారి మనం తుడుచుకొని ఆర్ కడుక్కొని తర్వాత యూజ్ చేసినా బాగుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్కి వాటికి బాగుంటాయి అని చెప్పేసి అయితే తీసుకున్నాము. కొన్ని మసాలాస్కి కూడా. అండ్ ఇంకా కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈ వీడియో అయిపోయాక కూడా మేము ఈ బాక్సెస్ చాలా నచ్చి మళ్ళీ తీసుకున్నాం అనమాట. రివ్యూ ఇవ్వక ముందే మీకు నాకైతే చాలా నచ్చేసాయి ఇవన్నీ కూడా. ఎక్స్ట్రా గ్రాసరీస్ అన్నీ కూడా మేము సపరేట్ చేసేసి అయితే పెడతామన్నమాట. సో కిచెన్లో ఎలా సెట్ చేశాను అనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను నేను, చూసేసేయండి. లోపల వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, దానివల్ల మనకైతే ఎయిర్ టైట్ అనేది వస్తుందన్నమాట. బాక్స్ మూత చూస్తున్నారు కదా, ఇలా ఊడిపోవడం అలా ఏముండదు, చాలా గట్టిగానే తీయాల్సి వస్తుంది మనమైతే కొంచెం ప్రెషర్ యూజ్ చేసి. అండ్ ఆ బాక్స్ అడుగునే కూడా చూస్తున్నారు కదా, అన్బ్రేకబుల్ అని చెప్పాను కదా, అదే అనమాట. సో కింద పడేసినా కూడా మనకి ఏ మాత్రం అయితే పగిలిపోదు, చూసేసేయండి ఇలా అనమాట. నేనైతే ఈ వీడియోలో ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే ఒక్కొక్కటి అంటే 12 బాక్సెసే అంట 470 రూపీస్కి. సో 12 బాక్సెస్ 470 అండ్ 12 బాక్సెస్ వచ్చేసి 470 లాగా అయితే పడ్డాయి అనమాట. సో మిగతావి కూడా మేము ఇంకా తీసుకున్నాము, అవి కూడా నేను చూపిస్తాను లాస్ట్లో అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే దీని గురించి ఇంతే అనమాట వీడియో. అండ్ దాని తర్వాత చూపించే సెట్ గురించి కూడా చూసేద్దాము. సో ఇవి వచ్చేసి అసలు యాక్చువల్గా మంచిగా ఫిట్ అయిపోయాయండి మాకైతే కావాల్సినవి. ఒక న్యూ లైఫ్ వాళ్ళకైతే బెటర్ అవుతాయి, అంటే లైక్ ఒక 2 ఉన్నారు, ఒక 4 ఉన్న వాళ్ళకైతే ఇవి సెట్ అవుతాయి. ఒక 2 ఉన్న వాళ్ళకి కూడా నేను సెట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ది చూపిస్తున్నాను, అది కూడా రివ్యూ చేసి అది కూడా చూసేసేయండి. బ్యాడ్ స్మెల్ అయితే ఉండట్లేదు అని చెప్పాను కదా. మీరు అనుకోవచ్చు స్టీల్ బాక్సెస్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి. సో అవైతే సీత్రూ ఉండవు కదా. సో మేమైతే ఫాస్ట్గా అవ్వడానికి వంట ఇలానే ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇవైతే తీసుకుండం జరిగిందనమాట. అండ్ పురుగులు కూడా పట్టకుండా ఎయిర్ టైట్ ఉన్నాయి కాబట్టి మనకైతే చాలా రోజులు మన గ్రాసరీ ఏదైతే ఉందో అది కూడా బాగుంటుంది. అండ్ చెమ్మ చేయదు. మెయిన్గా స్టీల్ వాటికి మీకు తెలుసు కదా, చెమ్మ చేయడం మ్యాక్సిమం ఉంటూనే ఉంటుంది. చలికాలంలో లోపల ఐటమ్స్ కూడా మనకి చాలా చల్లగా అయిపోతాయి కదా, దానివల్ల అయితే చెమ్మ వచ్చేస్తుంది. అండ్ 2 కోసం అని చెప్పాను కదా, ఇవే అనమాట. 24 పీసెస్ 4 డిఫరెంట్ సైజెస్ అయితే వచ్చాయి ఇవి కూడా. అగైన్ దీంట్లో అయితే మనకి స్పూన్స్ కూడా ఇచ్చారు. ఇదైతే చిన్న ఫ్యామిలీకి సెట్ అనే చెప్తా. మసాలాస్ వేసుకుంటారా, లేదంటే గ్రాసరీకా, తర్వాత ఉప్పు కారం ఇలాంటి లైక్ మెయిన్ నీడ్స్ ఉంటాయి కదా, వాటికైతే ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట ఇవన్నీ కూడా. సో ఇవైతే కొంచెం తిన్గానే ఉన్నాయండి, ఎందుకు చెప్పాలి కానీ. ఇవైతే అన్బ్రేకబులే, బట్ స్టిల్ కొంచెం అయితే పతలాగానే అనిపించాయి. ఎందుకంటే 24 ఐటమ్స్ మనకి 470 అరౌండ్ దానికే వచ్చాయన్నమాట. ఇవి మా అక్క వాళ్ళ కోసం వాళ్ళు 2 ఉంటారు. సో చిన్న ఫ్యామిలీకి అయితే ఇవి సెట్ అయిపోతాయి అనిపించి తనైతే తీసుకుంది. అండ్ ఇక్కడ కూడా బయట రూమ్స్లో ఉండే వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈజీగా అయితే మనకి ఏమేమి ఉన్నాయి, ఏమేమి అయిపోయాయి అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని తర్వాత సెట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కర్రీస్ చేసేసాక సర్వింగ్ బౌల్స్ ఉంటాయి కదా, సో దానిలాగా స్టీల్వి తీసుకుందాము అని చెప్పేసి ఇది కూడా అగైన్ అక్క వాళ్ళే ఆర్డర్ చేశారనమాట. ఇవి కూడా అగైన్ 4 డిఫరెంట్ సైజెస్లో అయితే వచ్చాయి. ఇదైతే ప్యూర్ స్టీల్ తోటే వచ్చింది కానీ కొంచెం పల్చగానే ఉంటుందన్నమాట. పెద్దగా అయితే మనకి వెయిట్ అనేది లేదు, కొంచెం డిజైన్గా వచ్చింది. అండ్ చూస్తున్నారు కదా,
మూత కూడా కొంచెం గట్టిగానే ఉంది. కొన్ని అయితే స్లిప్ అయిపోతూ ఉంటాయి, లేదంటే పగిలిపోతూ ఉంటాయి. మనం కడగడం కూడా చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. సో ఈ 4 బాక్సెస్లో అయితే మనం ఒక దాంట్లో రైస్ తీసుకున్న ఒక ఇద్దరున్న పర్సన్స్కి, ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో చారు, ఒక దాంట్లో కర్రీ అసలు హ్యాపీగా ఫిట్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో అయితే చిన్న చిన్న వాటిల్లో ఇంకా మనం పచ్చడి, రోటి పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. అదే ఒక 6 ఉన్నారు అన్న ప్లేస్లో అయితే వాళ్ళ కోసం కూడా రైస్ వేరే దాంట్లోకి తీసుకున్నప్పటికీ దీంట్లోకి అయితే సర్వ్ చేయడానికి హ్యాపీగా సెట్ అయిపోతాయి అనమాట, ఎంత ఎక్కువ వంట ఉన్నప్పటికీ. ఇవైతే కాస్ట్ అరౌండ్ 280 250 ఆ రేంజ్లోనే పడ్డాయి అనమాట. సో ఇప్పుడు పెరిగాయి కొంచెము. సో కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, అసలు బాగాలేదు అనడానికైతే ఏమీ లేదు. దీంట్లో చూడ్డానికి బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగుందనమాట. మనం చిన్న చిన్న స్పూన్స్ ఏమైనా ఎక్స్ట్రా తీసుకున్నామంటే దాంట్లో అయితే సెట్ అయిపోతుంది. సో దీని లింక్ కూడా నేనైతే పేస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్లో అండ్ కమ్యూనిటీలో. అండ్ ఈ వాటర్ బాటిల్ గురించి కూడా చూపించాలని మీరు అనుకోవచ్చు. సో ఇలాంటి వాటర్ బాటిల్స్ ఒక 2 తీసుకున్నామంటే మనం డేకి మనకి సఫిషియెంట్గా మనకి వాటర్ అందినట్టు అనమాట. సో దీంతో పాటుగా అయితే ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు, అంత బాగుంది బాటిల్. 2 లీటర్స్ బాటిల్ అనమాట. దీంట్లో మనకైతే సిప్పర్ ఇచ్చారు. సో మనమైతే వాటర్ అనేది సిప్ చేస్తూ తాగడమే చాలా మంచిదంట. కానీ ఎవరైనా వచ్చినప్పుడు అయితే అలా చేయలేము కదా, అందుకనే బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ప్రయాణాల్లోకి అయితే సో ఇలా అయితే పనికొస్తుంది. ఆ మూత కూడా తీసేసి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో వాటర్ కూడా ఏ టైంకి ఎంతెంత తీసుకోవాలి అనేది కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. సో మనకి పట్టుకోవడానికి కూడా పక్కనైతే హ్యాంగింగ్ కూడా ఒకటి ఇచ్చారు. సో దీంట్లో టైమింగ్స్ అని చెప్పాను కదా, 9 AM, 3 PM, 4 PM, 5 PM ఇలా మనకి అంటే టైం టు టైం మనం ఎంత వాటర్ తాగాలి కొంచెంగా అనే లెవెల్స్ కూడా అయితే ఫిక్స్ చేసి ఉన్నాయి. కాబట్టి ఇదైతే అందరికీ పనికొస్తుంది అని చెప్పేసి అయితే దీంట్లో అయితే పోస్ట్ చేసిన. జస్ట్ 120 రూపీస్కి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. దీంట్లో 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి థిక్ బ్లూ కలర్ అండ్ బేబీ పింక్ కలర్, రెడ్ కలర్ కూడా ఉంది. సో ఈ బ్లూ కలర్ కూడా ఉంది. మొత్తం కలిపి అయితే మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇది కూడా అగైన్ అన్బ్రేకబుల్ అనమాట, చాలా థిక్గా ఉంది. అండ్ దీంట్లో కూడా పిచ్చి ప్లాస్టిక్ వాడారని అస్సలు అనుకోవద్దు. మంచి అంటే లైక్ వాటర్ కూడా ఎంతసేపు ఉన్నా కూడా చాలా బాగుంటున్నాయి అనమాట. సో కూల్గానే ఉంటున్నాయి మ్యాక్సిమం అనిపించింది నాకైతే. అది అయిపోయాక ఇప్పుడు వచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచి నేనైతే షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను కదా, మళ్ళీ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి డీప్ ఫ్రై చేసుకునే ప్యాన్ అనమాట. ఇది మొత్తం కూడా కాంబో సెట్ లాగా అయితే వస్తుంది మనకైతే. సో 3 కొంటే ఒకటైతే ఫ్రీ వస్తుంది. ఆ పక్కన పోపు వేసుకోవడం ఆర్ ఆమ్లెట్ ప్యాన్ ఏమంటారో సో అవైతే ఒకటి ఫ్రీగా వస్తుంది అనమాట. కాస్ట్ అయితే 1 రూపీ తక్కువ, 3000 అనుకోండి. ఇది వచ్చేసి దోశ పెనం. ఇవన్నీ కూడా కాస్ట్ ఐరన్ అండి. దీంట్లోనే మనకి స్టీల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే కాస్ట్ ఐరన్లో తింటే మనకి హెల్త్కి మంచిది అని చెప్పేసి ఇవైతే తీసుకున్నారు. ఇది కూడా అగైన్ మా అక్క వాళ్ళ కోసమే అనమాట. సో ఇది వచ్చేసి షాలో ఫ్రై ప్యాన్. సో 3rd వన్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి పోపు వేసుకోవడానికి అయితే పనికొస్తుంది అని చెప్పేసి అది ఫ్రీగా వచ్చింది యాక్చువల్గా. కానీ మనకైతే హ్యాండిల్స్ అయితే కొంచెం లేకపోతే ఇవి క్యాస్ట్ ఐరన్ కాబట్టి కాలుతాయి అని చెప్పేసి సిలికాన్ అయితే ఎక్స్ట్రాగా తీసుకున్నాం అనమాట. అవి కూడా ఇండస్ వ్యాలీలోనే దొరుకుతాయి, ఆర్ మీరు బయట తీసుకుంటే కూడా ఓకే, బట్ ఇండస్ వ్యాలీలో అయితే ఎగ్జాక్ట్ మనకి ఫిట్ అవుతుందని తీసుకున్నాం. ఈ రోజుకైతే ఇంతే వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.